ఓకే అండి, మరి పిల్లలిద్దరు చక్కగా రెడీ అయిపోయి ఇక్కడ రెడీగా ఉన్నారు అండ్ వీళ్ళ మదర్స్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. మరి ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసేసుకున్న తర్వాత మనం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఓకే, హాయ్. హాయ్, ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రీనిక. శ్రీనిక, ఏ క్లాస్ శ్రీనిక నువ్వు? 3rd క్లాస్. థర్డ్. ఇప్పుడు అయిపోయిందా? థర్డ్ కి వెళ్ళావా? అయిపోయిందా? అంటే నువ్వు 4th క్లాస్ కి వెళ్తున్నావా? స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారా? వెరీ గుడ్. సో మరి ఎక్కడికి వెళ్ళట్లేదా సమ్మర్ కి? అంటే వాడు మమ్మీని చూసారు ఎక్కడికైనా తీసుకెళ్తున్నావా తీసుకెళ్ళట్లేదా? ఇంతకీ మీ మదర్ ఈవిడేనా? ఏం పేరండి మీ పేరు? హారిక. హారిక గారు, హలో ఫస్ట్. హాయ్. మీ పాప అనమాట. మరి సమ్మర్ లో నీకు మమ్మీ అన్ని రకాలు చేసి పెడతారా? ఏమడిగితే అది చేసేస్తారా? సో ఈ రోజు కూడా నువ్వు ఏది అడిగితే అది చేసేస్తారనమాట. ఓకేనా? సో నీకు నచ్చిన 3 వెరైటీస్ అడుగు, 3 చేయరు, ఒకటే చేస్తారు దాంట్లోంచి. సో బాగా ఆలోచించుకొని నాకు చెప్పు, నేను అందులో రాస్తాను. ఓకేనా? హాయ్. హాయ్ అక్క. ఏం పేరు నీ పేరు? హర్షిత్. హర్షిత్. మీ మమ్మీ పేరేంటి? నిషా. హాయ్ నిషా గారు. మన ఇద్దరం మ్యాచింగ్. నీకు ముందే తెలిసిపోయిందా నేను ఈ శారీ కట్టుకుంటున్నానని? సూపర్, భలే ఉంది తెలుసా నీ డ్రెస్. థ్యాంక్స్ అక్క. సో నువ్వే క్లాస్? 4th అయిపోయి 5th కి వస్తున్నా అక్క. ఓ వెరీ గుడ్. సో 4th అయిపోయి 5th కి వస్తున్నావు అనమాట. నీకు ఇచ్చేసారా హాలిడేస్? ఇంకా స్కూల్ రన్ అవుతోందా? ఇచ్చేసారా? భలే బాగుంది మాట్లాడితే. సో ఇప్పుడు హర్షిత్ నువ్వు కూడా ఏం చేస్తావంటే నీకు నచ్చిన 3 వెరైటీస్ బాగా థింక్ చేసి పెట్టు. సో నేను తనవి రాసేసి నీ దగ్గరికి వస్తాను. ఓకేనా? నీకు ఏం తినాలని ఉందో అది అడిగేసే శుభ్రంగా. ఓకే. ఓకే, సో చూడండి ఏమొచ్చాయో. ఆలూ దాల్ టిక్కా. ఆలూ దాల్ టిక్కా. మీ అమ్మాయికి టిక్కాలు ఇష్టం అనుకుంటా. పన్నీర్ టిక్కా చెప్పింది, ఆలూ దాల్ టిక్కా. సో మీకు ఏమొచ్చింది నిషా గారు? ఫ్రూట్ రవ్వ కేసరి. ఫ్రూట్ రవ్వ కేసరి. చూసారా ఎంత సింపుల్ గా చెప్పాడు మీ బాబు. సో ఎవరు చెప్పి అంటే ఎవరి పిల్లలు చెప్పినవి వాళ్ళకే వచ్చాయి లక్కీగా. సో మరి రెడీయా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు? ఇద్దరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి ఆలూ దాల్ టిక్కాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలూ దాల్ టిక్కా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు 3, ఉడికించిన శనగపప్పు 1/2 కప్పు, మైదా 2 టేబుల్ స్పూన్లు, అటుకులు కొద్దిగా, పన్నీర్ కొద్దిగా, బ్రెడ్ పౌడర్ కొద్దిగా, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా అండి? బౌల్ తీసుకోండి. సో అన్ని ఫస్ట్ మిక్స్ చేసేసుకోవటం. మిక్స్ చేసుకోవాలి. ఓకే. అందులో స్టఫింగ్ వేరే ఉంటుంది, స్టఫింగ్ మళ్ళీ పెట్టాలి. ఓకే. ఇది ఫస్ట్ మిక్స్ చేసి పెట్టేసుకుందాం. ఫస్ట్ ఆలు, మైదా, కొంచెం కార్న్ ఫ్లోర్, పన్నీర్ కూడా ఇందులో వేసేసేయాలి, కారం కొంచెం సరిపోతుంది, సాల్ట్ టేస్ట్, ఓకే, గరం మసాలా, మళ్ళీ స్టఫింగ్ లో మళ్ళీ యాడ్ చేస్తాం ఇది. సో ఇది బయట వచ్చేదా? బయట టిక్కా టైప్ లో బయట వస్తుంది, అందులో స్టఫింగ్ లో అది వచ్చేస్తుంది. సో అవన్నీ మనం ఇందులో వేసి డైరెక్ట్ అన్ని ఒక ముద్ద చేసి ఫ్రై చేసుకోవడం అట్లా కాదనమాట అయితే? లేదు, స్టఫింగ్ ఉంటుందండి ఇది. ఓకే ఓకే. ఇది కొంచెం డిఫరెంట్ గా. సో ఆ బంగాళదుంప కొన్న తడి సరిపోతుంది? సరిపోతుంది. ఇందులో మళ్ళీ అటుకులు వేయాలి, కొంచెం నానబెట్టాలి అటుకులు. జస్ట్ ఊరికే అలా వేసి చేసి తీసేస్తే సరిపోతుంది. సో ఎక్కువ మెత్తబడిపోకండి, స్క్వీజ్ చేసేసాలి, అసలు వాటర్ ఉండకూడదు. ఓకే ఓకేనండి. ఇది బ్రెడ్ క్రమ్స్ వేయాలి కొంచెం. ఓకే ఓకే. సో అవన్నీ దీంట్లోనే యాడ్ చేస్తాం? ఇందులోనే యాడ్ చేయాలి. ఓకే. ఇందులో వాటర్ అవన్నీ ఏం అక్కర్లేదు, ఇంకా దీంట్లో ఉన్న తేమ సరిపోతుంది. ఓకే. ఫ్రై చేయాలి కాస్త, ప్యాన్లో ఫ్రై చేద్దాం. సో
సో అది బయటది రెడీ అయిపోయినట్టేనా? బయటది రెడీ అయిపోయింది. అంటే లాస్ట్ లో కొంచెం పక్కన పెడితే వాటర్ వస్తుంది కాబట్టి లాస్ట్ లో బ్రెడ్ క్రీమ్స్ యాడ్ చేద్దాం. ఓకే ఓకే. సో చుట్టుకునేటప్పుడు ఇది ఇది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. కొంచెం జీరా ఫ్లేవర్ ఎక్కువ. మీకు శ్రీనిక ఒకటేనండి పాప? బాబు కూడా ఉన్నాడండి. చిన్న బాబా పెద్ద బాబా? చిన్న బాబు 2 years కంప్లీట్ అవుతుంది. 2 years. ఓకే. విశ్వక్సేన బాబు పేరు. విశ్వక్సేన. ఓ నైస్ నేమ్. సో ఇది ఉడికించేసిన శనగపప్పు కాబట్టి ఎక్కువ ఇచ్చేయక్కర్లేదా? నానపెట్టి ఉడికించింది. ఓకే. జస్ట్ పలుకుంటే సరిపోతుంది, మరి మెత్తగా ఉడకకూడదు. సో అయిపోయినట్టేనా? కొంచెం గరం మసాలా ఇందులో కూడా, స్టఫింగ్ లో కూడా. ఓకే. చాట్ మసాలా. ఓకే. ఆమ్చూర్ ఇది వేసి మిక్స్ చేయాలన్నమాట. స్టఫింగ్ జస్ట్. ఓకే. సాల్ట్ వేయాలి. అక్కడ ఏదో క్రీమ్ లాంటిది పెట్టారు, అది లాస్ట్ అది తినేటప్పుడు. ఓ జస్ట్ డిప్పింగ్. డిప్పింగ్. ఓకే. డిప్పింగ్ కి మైనీస్ కానీ టమాటో సాస్ కానీ బాగుంటుంది. ఓకే. కొంచెం కారం ఎక్కువ కొంచెం. సో రెడీ. ఇది జస్ట్ కలిపేస్తే సరిపోతుంది. ఇట్లా పప్పులుగానే వస్తే బాగుంటుంది అనమాట. క్రంచీగా వస్తూ ఉంటుంది, తగులుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేద్దాం? టిక్కీస్ తయారు. సో ఈ బ్రెడ్ క్రమ్స్ కావాలి కదా, ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాము. సో ఇది వేడి పెట్టినా అండి పెనం? మీరు ఏమైనా వర్కింగ్ అండి? యాక్చువల్గా ఇంతకుముందు వర్కింగ్, ఇప్పుడు ప్రెసెంట్లీ నాన్న బిజినెస్ చూసుకుంటున్నాను. నాన్నదంటే యాక్చువల్గా ఫాదర్ ఇన్ లా అది డ్రీమ్ అది. ఓకే. జస్ట్ 4 months అవుతుంది అందులోకి వెళ్ళి. ఓ సూపర్. సో అయితే ఆయనకి హెల్ప్ చేస్తున్నారా? హెల్ప్ చేస్తున్నాను. వెరీ గుడ్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? హీఈస్ వర్కింగ్ ఫర్ సీమెన్స్ అండి. సో మెడికల్ డిపార్ట్మెంట్ లో. ఓకే ఓకే. సో ఏం పేరు? రవికిరణ్. రవికిరణ్. సో బ్రెడ్ పౌడర్ కూడా దాంట్లో వేసి మిక్స్ చేసేసి అది మనం స్టఫ్ చేసేసుకుంటాం. అవునండి. ఇంతకు మీ ఇద్దరు పరిచయం ఉందండి? ఫ్రెండ్సా రిలేటివ్సా? ఫ్రెండ్సా? ఓ నైస్. టిక్కీస్ లాగా తీసుకోవాలన్నమాట. దీని లోపల అది స్టఫింగ్ పెట్టాలి. ఓకే. సో ఇది కొంచెం పప్పుగా ఉంటుంది కాబట్టి క్లోజ్ చేసుకోవడం కొంచెం కష్టమేమో కదా, లైట్ గా. మనకేమైనా అట్లా కనిపిస్తే ఇది యాడ్ చేసుకోవచ్చు పై నుంచి కూడా. ఓకే. ఊడిపోవడం అట్లాంటిది ఏమైనా. సో ఇంకా మనకి షేప్ అనేది మన చాయిస్ ని బట్టి చేసేసుకోవచ్చు కదా. సో రౌండ్ అయితే ఈజీగా ఉంటుంది. సో సో ఇంక ఇలా అటు ఇటు కొంచెం కాల్ చేసుకుంటే అంతే మనకి రెడీ అన్నమాట. సో మీరు టిక్కిల్ చేసి దీని మీద పెట్టేస్తుండండి. సో శ్రీనిక, నీ హాబీస్ ఏంటి? ఇవి చూడడం. సో ఎవరిష్టం నీకు బాగా హీరోల్లో? మా డాడీ. అబ్బా, మీ డాడీ సినిమా హీరోనా? కాదా? మీ డాడీ అంటే నీకు బాగా ఇష్టమా? వెరీ గుడ్. సో మరి నువ్వేమన్నా సింగింగ్, డాన్సింగ్ ఇలా నేర్చుకుంటున్నావా? ఏం నేర్చుకుంటున్నావు? డాన్సింగ్. డాన్స్ నేర్చుకుంటున్నావా? మరి పాటలు పాడుతావా నువ్వు? లేదా? శతకాలు ఇష్టం. శతకాలు ఇష్టమా? బాగా చదువుకుంటూ ఉన్నావా? వచ్చేసాయా అన్ని నీకు? చెప్తావా మరి ఇప్పుడు అవి మీ మమ్మీ ఇవి చేసేలోగా? చెప్పు. ఉప్పు కప్పు రంబు, ఒక్క పోనిక రెండు, చూడ చూడ ఋషులు జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరేయా, విశ్వదాభిరామ వినురవేమ. ఓ సూపర్. సో ఇది మీ డాడీ నేర్పించారా నీకు? మదర్ నేర్పించింది. మదర్ నేర్పించిందా? ఓకే. ఇంకొకటి ఏంటి వచ్చాను? వేడి పండు చూడు మేలిమాయి ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును, పేర్కి మాయి మదిని బింకమి రావడా, విశ్వదాభిరామ వినురవేమ. వెరీ గుడ్. నీ క్లాప్స్ ఒకసారి. ఇంకా బాగా నేర్చుకో, ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా? నువ్వేం నేర్చుకున్నావు హర్షిత్? నువ్వు కూడా ఏమన్నా పాటలు పాడటం, డాన్స్ చేయటం నీకున్నాయా ఎలాంటి హాబీస్? సింగింగ్, డాన్సింగ్, రీడింగ్. సింగింగ్, డాన్సింగ్, రీడింగ్. ఓ నువ్వు ఒక్కడవేనా? నీకు సిస్టర్స్, బ్రదర్స్ ఉన్నారా? సిస్టర్ ఉందా? సిస్టర్ ఉందా? పెద్ద సిస్టరా చిన్న సిస్టరా? చిన్న సిస్టర్. ఏం పేరు మీ చెల్లి పేరు? హాసిని. హాసిని, హర్షిత్. బాగున్నాయి మీ పేర్లు. Thanks, అక్క. సో పాటలు కూడా పాడుతుంటావా హర్షిత్? సో మీ మమ్మీ వంట చేసేటప్పుడు పాట పాడతావా? ఇప్పుడే పాడతావా?
మమ్మీ వంట చేసేటప్పుడు పాట మీ పాడతా మమ్మీకి ఇన్స్పిరేషనల్ గా ఒక పాట పాడతావా? సరే అప్పుడు పాడదు కానీ అయితే టిక్కాలు కూడా అయిపోయినాయి ఎలాగో మనకి. సో ఇలా కలర్ వస్తే సరిపోతుంది కదండి. ఇట్లా వస్తే సరిపోతుంది. అన్ని ఆల్రెడీ బాయిల్ చేసినాయి కాబట్టి ఇంకా అవసరం లేదు. ఓకే ఓకే. జోక్ చెప్తావా? జోక్ అంటే చెప్తావా? ఒక రోజు ఒక ఏరోప్లేన్ లో ఒక మమ్మీ, ఒక డాడీ, ఒక చెల్లి, ఒక అన్నయ్య వెళ్తున్నారు. మీరే అయితే ఏరోప్లేన్ నుంచి షార్ప్నర్ పడిపోయింది. అయ్యయ్యో. అయితే చెల్లి అన్నది మమ్మీ మమ్మీ షార్ప్నర్ పడిపోయింది అని అన్నది. మమ్మీ అన్నదప్పుడు గోవాలో చాలా షార్ప్నర్స్ ఉంటాయి అక్కడ కొనుక్కుందాంలే అని అన్నది. తర్వాత మళ్ళా పెన్సిల్ పడిపోయింది. అన్నయ్య అన్నాడు మమ్మీ మమ్మీ పెన్సిల్ పడిపోయింది. తర్వాత మమ్మీ అన్నది గోవాలో చాలా పెన్సిల్స్ ఉంటాయి నాన్న అక్కడ కొనుక్కుందాం. తర్వాత డాడీయే పడిపోయాడు. తర్వాత మమ్మీ అన్నది గోవాలో చాలా డాడీలు ఉన్నారు వాళ్ళని కొనుక్కుందాం. ఓకే బాగుంది బాగుంది. అయితే చూసావా నువ్వు జోక్ చెప్పే టైంకి టిక్కలు అన్ని కూడా వేగిపోయాయి. సో ఇలా అయితే సరిపోతుంది. ఇంకా సరిపోతుంది. తీసేద్దామా? టిక్కాలు ఇలా అయినా తినచ్చు. మనకి కావాలి అనుకుంటే కర్డ్ వేసుకొని చాట్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. సో ఒకటి నేను చాట్ లాగా చేసిస్తాను. మజ్జిగ ఓపెన్ చేయాలి. ఇది ఇందులో బీటెన్ కర్డ్, కొంచెం సాల్ట్, కొంచెం కారం, చాట్ మసాలా ఇది లాస్ట్లో. దీనిపైన సేవ్. మామూలు టిక్కీస్ అయితే ఇలా సాస్ వేసుకొని కూడా తెలియచ్చు. ఇది మయోనీస్, పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఈ సాస్. సో దీన్ని కూడా ఇట్లా వేసుకోవాలి. జస్ట్ గార్నిషింగ్కి ఉల్లిపాయలు, కొంచెం పుదీనా, కొత్తిమీర. యాక్చువల్గా మైనీస్ కంటే కూడా ఈ కర్డ్ కాంబినేషన్ లో ఆనియన్ టేస్టీగా ఉంటుంది. సమ్మర్ కాబట్టి ఇలా అయినా తినచ్చు, అలా అయినా తినచ్చు. వింటర్ లో అయితే ఈవినింగ్ అది స్నాక్ గా చేసేసుకొని తినేచ్చు. ఓకే అండి, మరి ఆలు దాల్ టిక్కా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు దాల్ టిక్కా తయారు చేసే విధానం: ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంపలు, మైదా, కార్న్ ఫ్లోర్, పన్నీర్, కారం, ఉప్పు, గరం మసాలా, నానబెట్టిన అటుకులు, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉడికించిన శనగపప్పు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో గరం మసాలా, చాట్ మసాలా, ఆమ్చూర్, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. బంగాళదుంప మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో ఒత్తుకోవాలి. దీని మధ్యలో శనగపప్పు మిశ్రమం ఉంచి అంచులు మూసి టిక్కాలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఆలు దాల్ టిక్కా రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు దాల్ కాంబినేషన్ లో వెరైటీగా టిక్కా చేశారు. ఓకే. సో చూస్తుంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. టేస్ట్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ పిల్లలకి సో తీసుకొస్తాం. బాగుంది, పైనంతా సాఫ్ట్ గా, ఆ లోపల పప్పు కొంచెం ఇట్లా గట్టిగా తగులుతూ చాలా టేస్టీగా ఉంది. డిఫరెంట్ గా చేశారు. ఐడియా బాగుంది. థ్యాంక్ యూ. నచ్చిందా?